హృదయంలో ఉన్న ప్రతి మలినమును తొలగిపోవాలి. వందనాలు యేసయ్యా వందనాలు నీకే నా వందనాలు చేత జోడించటం నీకే నా వందనాలు మా వందనాలు యేసయ్యా వందనాలు. నరరక్షకుడా నీవు వచ్చావని నరులను రక్షించే నరరక్షకుడా నీవు అవని నరులను పరలోక అధికారం నీవేనని పరలోక అధికారం. సహోదరి సహోదరా, యోహాను 3వ పత్రిక 2వ వచనం మనం చూస్తున్నప్పుడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము నీవును అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. దేవుని పరిశుద్ధమైన నామను బట్టి విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని సన్నిధిలో ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన పరిశుద్ధ నామంలో మన వల్ల చూపిన కనికరం బట్టి మనకు కలిగించిన విషయాన్ని బట్టి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తన చిత్తం ప్రకారము, తన ఉద్దేశ ప్రకారము, తన నిర్ణయం చొప్పున ప్రభు సన్నిధిని నిరీక్షణ కోసం నాడు నేడు ఏకరీతుకున్న తండ్రి, ఈ సంబంధి ఈ వాక్యమైన ప్రియ సహోదరి సహోదరా, దేవుడు సెలవిచ్చే మాటను బట్టి మనం చూస్తున్నప్పుడు ఆలోచించండి. దేవుని ఆత్మ మనకు కావాలి. దేవుని ఆత్మ మనకు అవసరము. దేవుని ఆత్మతో ఎందరు నడిపింపడతారో వారు అన్ని విషయాలు వివేచించగలుగుతారు. దేవుని ఆత్మతో ఎవరై ఉంటారో వారు ధైర్యస్తులై ఉంటారు. దేవుని ఆత్మను ఎవరైతే ఉంటారో వారు సాక్ష్యం కలిగి ఉంటారు. ఫస్ట్ దేవుని నామను బట్టి వారి జీవితం సాక్ష్యం, వారి కుటుంబ సాక్ష్యం, వారి ప్రవర్తన సాక్ష్యం, వారి నడవడి సాక్ష్యం. చాలామంది తెలివైన వారమని ఎదుటోళ్ళ మీద నిందలు మోపుతూ ఉంటారు. వారు తెలివైన వాళ్ళమని ఎన్నో విషయాలను చూస్తుంటాను. కొన్నిసార్లు వారి తప్పులు కూడా ఎదుటోళ్ళ మీద మోపడానికి ప్రయత్నం చేస్తుంటారు. కొందరు ప్రభుని విడిచిపెట్టే, దేవుని ఆత్మ లేకుండా ప్రభుని విడిచిపెట్టిన వారు, ఆత్మకి విరోధంగా ప్రవర్తించేవారు మరొక రకం మాట్లాడుతుంటారు. దేవుని సన్నిధిలో అంటే కుటుంబంలో కూడా ఆత్మ లేపటం వలన వారి యొక్క తప్పితములు కూడా ఆత్మ గలవారి మీదే మోపుతుంటారు. దీన్ని జ్ఞానం అనుకుంటారు వాళ్ళు, కానీ సాక్ష్యం కాదు. అది నిలిచి ఉండదు. ఇక్కడ మనం క్రియలు చూస్తున్నప్పుడు 2వ వచనం ఏమంటున్నాడంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము నీవు అన్ని విషయాలు వదిలి సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించుచున్నాను. గొప్ప మాట. ప్రియుడా అన్ని విషయములో అంటే దేవుని ఆత్మ ఎవరైతే ఉన్నారో వివేచించగలరు, వారు ఆలోచించగలరు. వారి ప్రవర్తనలో పవిత్రత ఉంటుంది, వారి మాటల్లో పవిత్రత ఉంటుంది, వారి నడకలో పవిత్రత ఉంటుంది, వారి హృదయంలో పవిత్రత అంటే అనగా వారు ప్రతి విషయాన్ని వివేచించగలరు. వారు ప్రతి విషయంలో దేవుని యొక్క మాటని వివేచించగలరు. అందుకనే ప్రియుడా ఆత్మ కావాలి అనగా, ఆత్మ అనేది దేవుడు మనకు అనుగ్రహించేది.
పైనుండి ఆత్మ అనేది మనిషికి జ్ఞానమనిస్తుంది, వివేచనిస్తుంది, దేవునితో భయభక్తులు కలగజేస్తుంది, దేవునితో కలిసిటం నేర్పుతుంది, దేవుని మార్గంలో ఉండటం నేర్పుతుంది, దేవుని యందు నిలుచుటం నేర్పుతుంది, దేవుని యొక్క మాటకు లోబట్టం నేర్పుతుంది, దేవుని మాట ప్రకారం నడవటం నేర్పుతుంది. చూడండి, మనం కొన్నిసార్లు కొందరు మూర్ఖులతో వారికి ప్రవర్తన మనం చూసినప్పుడు దేవుని ఆత్మగలవారు చాలా మౌనంగా ఉంటారు. ఎందుకుంటారంటే వారు ఆత్మలేని వారని రుజువు అవుతుంటుంది. వారి తర్కవాదన కానీ, వారి వివాదం కానీ, వారి విమర్శన కానీ, వారిలో ఉన్న అవివేకం కానీ, అజ్ఞానం కానీ వెల్లడపరచబడుతుండదు. అందుకే ఆత్మగలవారు చాలా జ్ఞానంగా ఉంటారు. ఎందుకు జ్ఞానం ఉంటారంటే ఆత్మ అనేది వివేచిస్తుంది. ఈరోజు ఆలోచించండి, నీ కుటుంబం కానీ, నీ కుటుంబంలో నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, ప్రతివారు కూడా ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఈ సనవిన్న ప్రియ సహోదరి సహోదరుడా, అందుకని నా ప్రియుడా అని చెప్తున్న ఒక మాట మనసు, నా ప్రియుడా. 3వ వచనం చూడండి, ఎంత క్లియర్ దేవుడు మాట్లాడుతానంటే, వారు దేవుని ఆత్మ కలిగిన వారు అన్ని విషయంలో ఏ విధంగా ఉంటారు అంటే, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించుతని. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. ఏం సాక్ష్యం ఇచ్చారు? ప్రవర్తన గురించి సాక్ష్యం ఇచ్చారు, సత్యము గురించి సాక్ష్యం. అందుకే ఇక్కడ దేవుని పరిశుద్ధ, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు అని సహోదరులు సాక్ష్యం ఇచ్చారు. అందుకే ఈ విషయం రాసిన యోహాను గారు చెప్తున్న ఒక మాట, దేవుని యొక్క పరిశుద్ధమైన నాను బట్టి నడుచుకొనుచున్నావు కనుక సహోదరు వచ్చి నీ సత్యమును గుర్చిన సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించుతిని. ఈరోజు నీ కుటుంబం సాక్ష్యం ఉన్నదా? ఈరోజు నీ జీవితంలో సాక్ష్యం ఉన్నదా? దేవుడిని బ్రతికిచ్చాడు, విడిపించాడు, విమోచించాడు, కనికరించాడు. చాలామందికి వారి మాటలో సాక్ష్యం ఉండదు. ఆలోచించండి. ఈరోజు కూడా ఓ స్థలంలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు వింటున్నాను. చాలా ప్రాంతాల్లో తిరుగుకుంటూ వచ్చాను. నేను ఒక స్థలంలో ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు విన్నాను, వారికి దేవుడు చేసిన గొప్ప కార్యం చేశాడు. అయితే వారు మాట్లాడుతున్న మాట విన్నాను నేను. తర్వాత తన భార్య నాతో చెప్తా ఉన్నది, ఇతనికి వేదాంతత లేదయా. అక్కడున్న విశ్వాసులు కూడా వీని విషయంలో సాక్ష్యమే లేదు, మన సంఘానికి సాక్ష్యమే లేదు, సహవాసానికి సాక్ష్యమే లేదు, దేవుని నామకు అవమానం. ఆలోచించాలి. చాలామంది యవనస్తుల గురించి చెప్తుంటారు నాకు. కొందరు క్రీస్తుని అంగీకరించిన వారు చెప్తుంటారు, చాలా గుడ్ పర్సన్ అంటారు. ఈ సహోదరి అంటే ఈ కుమార్తె యవనస్తురాలు లేక యవనస్తుడు, వారి ప్రవర్తన, వారు ఒకరు కనపడరు. ఆ దేవుని సన్నిధి, దేవునితో తప్ప మరొక విషయంలో వారు కనపడరు. దేవుని నామను గణపరుస్తుంటారు. వారు మరొక విషయంలో వారు తలపెట్టుకోరు. వారు ప్రతి విషయంలో కూడా దేవునితో కలిసి ఉండటానికి, అంటే వారు ఎవరితో ఉన్నారో కూడా తెలియదు, కానీ వారి యొక్క ప్రవర్తన చూస్తే చాలా పరిశుద్ధంగా ఉంటుందంటారు. కొందరు అంటారు, ఆ ఇంటినే దేవుడు ఎన్నుకున్నాడయా అంటారు. చాలామంది జీవితంలో చూస్తున్నప్పుడు కారణం ఏంటి? అన్ని విషయంలో వారి అన్ని విషయంలో, జీవితంలో మార్పు విషయంలో, మాట్లాడే విషయంలో, ఈ విషయంలో వర్ధిల్లలేకనే ప్రభు ఆత్మకి విరోధంగా మార్చబడి, దేవునికి విరోధంగా మార్చబడిన భ్రష్ట సంతానం కూడా ఉన్నది. కనుక మనం ఆ విధంగా ఉండకూడదు. దేవునికి లోబడి ఉండాలి, దేవుని ఆత్మకు లోబడి ఉండాలి. సంతోషించి తిని. అందుకని ప్రేమ బిడ్డలారా, పరిశుద్ధ దేవుని యొక్క మాటను బట్టి
ఈరోజు నీవు మనము సాక్షులమై ఉన్నామా? ప్రశ్న. కొన్ని దైవ కుటుంబాన్ని చెప్పుకునే వారు కూడా సాక్ష్యం ఉండవు. మేము సాక్షులం అంటారు కానీ సాక్ష్యం ఉండదు. కారణం ఏంటంటే వారు దుష్టులతో కలిసి ఉంటుంటారు. ఈరోజు ఆలోచించండి, మన సాక్ష్యం కలిగి ఉండాలా వద్దా? ఎంతమందికి సాక్షిగా ఉండాలన్నది మెయిన్. యేసుక్రీస్తు నామమున మహిమ కలుగాక. సాక్షరమై జీవించుట ఈ భూమి మీద సాక్ష్యం కంటే గొప్పది మరొకటి లేదు. చారిత్రలు ఏంటుంటాం అన్ని విషయంలో అన్నాను అంతే. ప్రేమన సహోదరి సోదర, తన కృపను బట్టి మనం జీవించే జీవితము ప్రభుకి ఇష్టమైనది. 2 కొరింథీ పత్రిక 9:10 చూస్తే, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయ దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారు. ఔదార్యం, పూర్ణ ఔదార్యం. మనము ఎదట వారి వెడల ఇచ్చేవారుగా, పూర్ణ హృదయంతో ఇచ్చేవారుగా, పూర్ణ మనసుతో ఇచ్చేవారుగా మన హృదయం ఉండాలి. దేవుని యొక్క సన్నిధి విషయం, దేవుని యొక్క మాటను బట్టి పూర్ణ ఔదార్యము గల వారమును మీ నీతి ఫలములో వృద్ధి పొందించము. ఆమేన్. ఏమది వచ్చాలి? నీతి ఫలములు వృద్ధి పొందాలి. సాక్షివై నీతి క్రియ. కొందరు మనసు ఎట్టుంటుంది అంటే, ఒకవేళ ఎంగిలి చేయి అటు కొడితే కాకులు తింటే కనుక అది మనకు బర్రెలుంటే తొట్టులోనూ, లేకపోతే మనకేమైనా కోడి దగ్గర విసురుకుంటే బాగుంటుందని చూస్తారు. బయట ఎట్టంటే ఎవరు తింటారు? బయట పెడితే ఎవరు తింటే? కాకులు తింటే కదా ప్రయోజనమైన. కాకులు తింటే నేను ఉపయోగం ఉంటుందా? అంత భయంకరంగా ఉంటారు. ఔదార్యము, నీతి ఫలము. ఆయన పరిశుద్ధమైన యొక్క నామను బట్టి ఆలోచించండి. కొన్ని కుటుంబాలు కొన్ని విషయాలు మనం చూస్తుంటాం. ఒకసారి లాస్ట్ ఇయర్ వచ్చాడు, మేము కారు ఆపాను, హైదరాబాద్ అవతల ఏదో ప్రాంతానికి వెళ్తున్నాం. సరే, అయితే అక్కడ వేరే వాళ్ళు వచ్చారు. టిఫిన్ చేస్తున్నా, బయట నుంచున్నాను, నేను నుంచున్నాను, చూస్తున్నాను. పాపం ఒక ఆమె వచ్చింది, బట్టలు కూడా తినగలేవు, ఇటు పట్టుకుని అడిగింది. ఆమె చూడగానే ఇడి తిరిగినారు ఒకళ్ళు, అంటే వేరే కారు దగ్గర. అడి తిరిగిన తర్వాత మళ్ళీ అడి తిరిగి వచ్చి అటు ఎదురుకొచ్చి ఉంచుంది. మళ్ళీ ఇడి తిరిగింది, ఇడి తిరిగి వచ్చి ఎదురుకొచ్చిన ఉంటుంది. నచ్చిన తర్వాత 4 రౌండ్లు తిరిగి 4 పక్కలకు వచ్చి నుంచుంది. అలా భర్త వచ్చి పిచ్చి పిచ్చి తిట్టేస్తున్నాడు ఆమె. సరే, ఇంతలో చూశాను, నేను ఏదో పట్టుకొని ఉన్నా, చూస్తున్నాను, చాలా బాధ అనిపించింది. నేను దగ్గరికి వెళ్ళాను, దగ్గరికి వెళ్ళి ఇచ్చేశాను. ఇచ్చిన తర్వాత పాపం తపనతో తింటామన్నది. కావచ్చు, వాళ్ళు ఏదో పరిస్థితి మనకు తెలియదు. ప్రియందరూ వెళ్ళారా అంటే కొందరు ఉద్దేశాలు, కొన్ని నిర్ణయాలు, అదే కాదు కొన్ని విషయాలు చూస్తుంటాం. దేవుని సన్నిధిలో మనం ఉండవలసిన మనసు ఔదార్యము. యేసుప్రభు అదే చెప్పాడు. ఆయన పరిశుద్ధ నానుబడే పేదవాడికి మనం ఏదైనా చేస్తే యెహోవాకు అప్పిచ్చినట్టు అన్నాడు ఆయన. ఎవరికి ఇచ్చినట్లు? దేవునికి అప్పు పెట్టినట్ట. ప్రియమైన సహోదరి సోదర, నీతిమంతులంటే కొన్ని పద్ధతులు కావాలి. ఈ వాక్యం విన్న ప్రియమైన సహోదరి సోదర, అందుకంలో నేను ధనవంతుడును, ధనవృద్ధి తీసుకున్నాను, నేను ఇది అది నువ్వు చెప్పుకున్నవే, నువ్వు దౌర్భాగ్యం అన్నాడు యేసయ్య. ఎవరట వారు? దౌర్భాగ్యం. 13 3 అధ్యాయాలు చెప్తున్నారు.
మన క్రియలు మారాలి. 16వ వచనం నుంచి చెప్తారు అక్కడ, ప్రియమైన సహోదరి సహోదరా, మన ప్రవర్తన మారాలి. ప్రియమైన సహోదరి సహోదరా, మనం ఏం కలిగి ఉండాలి? పూర్ణ ఆవిధైర్యం. అంటే ఎట్లా ఉండాలా? విచ్చేవారుగా ఉండాలి. ఒక ఆత్మను సంపాదించుకోవాలంటే ఇవ్వాలి. ఒక ఆత్మ నీ లిస్టులో రాసుకోవాలంటే తప్పకుండా ఇవ్వాలి. దేవుడు గొప్పవాడు, ఆయన సజీవైన దేవుడు, ఆయన జంగుల దేవుడు. దేవుని మాట గొప్పది. నా ప్రియ సహోదరి సహోదరా, ఆలోచించు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట బట్టి నీ కుటుంబం ఏ స్థితిలో ఉన్నది? దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉన్నావు? దేవుని సంఘంలో ఎన్నో విషయాలు జరుగుతుంటాయి. ఆలోచించు. హృదయం తెరవబడాలి. ప్రభుకి ఇష్టమైన వరగా ఉండాలి. శక్తిమంతులుగా మార్చబడాలి. నీతిమంతులు ఎవరి సభలో ఉంటారు? ఎవరి సభలో ఉంటారు? దేవుని సభలో ఉంటారు. ఎవరు వారు? ఎవరి సభలో ఉంటారు? వారిలోకి ఎవరు రారు? పాపులు రారు, దుష్టులు రారు, పాపులు రారు. మొదటి కీర్తనలో చెప్తున్న మాట. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో ఎవరు నిలవరట? న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు. ఎందుకని నేను పాపులు అన్నాను? పాపులు నిలవరు. ఎవరు సభలో? నీతిమంతుల సభలో ఎవరు ఉంటారు? మరి సర్వోన్నతమైన దేవుడు ఉంటాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి నీ కుటుంబం ఎవరి సభలో ఉండాలి? చెప్పండి, నీ కుటుంబం ఎవరి సభలో ఉండాలి? ఈ వాక్యం వినే వాళ్ళారా, నువ్వెవరైనా కావచ్చు, నీవెక్కడున్నా నువ్వెవరైనా కావచ్చు. ఈరోజు నీ కుటుంబం దేవుని యొక్క నీతిమంతుల సభలో ఉండాలా వద్దా? కొందరు కొట్లాడుతుంటారు, నీతిమంతుల సభలో ఉండాలని ఆశపడుతుంటారు. కనీసము కొందరు అడుగుతున్నారు ఏడుచుకుంటా, అయ్యా నా కొడుకు చర్చనగానే వాడు అగ్గిలాగా మారిపోతుండవు, దేవుని సన్నిధికి రాకపోతే వాడు ఆ దుష్ట సాంగత్వం చేస్తానని ఏడుతుంటారు. చాలామంది జీవితంలో చూస్తుంటున్నాం. కొందరు ఏడుస్తూ ఉంటారు. నేను ప్రతిరోజు వింటాను కొంతమంది. ఈరోజు కూడా ఒక ఆమె చెప్తుంది, నా భర్త దేవుని సన్నిధికి రాడు. సహోదరి చెప్తుంది కదా, నువ్వు అయితే చెప్పిన కానీ రానన్నాడట. ఆయన అక్కడే ఉన్నాడు. రానడయ్యా అన్నాను. రానిపోకున్నా నేను ఏమో అన్నావు అనమాట. లేదు లేదైనా నాకు టన్ లేదయ్యా, నేను వస్తున్నాయా అంటాడు. చర్చకు వస్తున్నాయి అంటాడు. అప్పుడు గుర్తు చేశాను, భయంకర క్యాన్సర్ గడ్డలతో తన భార్య బతికింది. లంగ్స్లో మొత్తం క్యాన్సర్ గడ్డలు వచ్చేసింది. లోన ఆపరేషన్ చేసినా కూడా నీకు కష్టం అన్నారట. ఈరోజు దేవుడు బ్రతికిచ్చాడు, విడిపించాడు, ఆశ్రయించాడు. వారు గొప్ప ట్రాక్టర్ కొనుక్కున్నారు. కొందరు అంటారు, నా కొడుకులు నా కొడుకులు నా కొడుకులు ఏమీ లేకపోయినా పర్లేదు. ఎందుకు వారి ఆశ అంటే దేవుని రాజ్యాన్ని ప్రవేశించాలని. అందుకని మనం వృద్ధిపరిచాడు, అభివృద్ధిపరిచాడు. అవధైర్యం కలవారు ఉండాలి. దేవుడు మనకు అన్ని విషయాలు అన్నాడు కనుక ఈ విషయం మనకు కలిగి ఉండాలి. ఎఫెసీ పత్రిక 4:15 చెప్తున్నాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎవరి వలె ఉండుట కోసం ఏం చెప్పచ్చు? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ఇది కొంతమంది పడదు. ప్రేమ కలిగి ఉండాలంటే చాలా కష్టమైంది. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వెళ్ళుటకు మనం అన్ని విషయంలో వెతుకుతాము. సహోదరి సోదర, మంచిది. వ్యాపారం చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు. ఒక వ్యాపారం చేసేటప్పుడు
రూపాయలు పెడితే ₹1 తన మీద రావాలని ఆశతో చేస్తారు. వ్యవసాయం చేస్తే చివరిలో మంచి పంట రావాలని ఆశపడుతుంటారు. అది తప్పు కాదు. స్టడీ చేస్తే తగిన ఉద్యోగం రావాలని ఆశపడతారు. కానీ దేవుని ఆజ్ఞ చరుస్తుంది. సహోదరులతో ప్రేమ కలిగి ఉంటూ నేర్చుకోవాలి. ప్రేమ కలిగి సత్యం కలిగి ఉంటూ నేర్చుకోవాలి. ఎవరి వల్ల ఉండాలి మనము? నీ కుటుంబం ఎట్టుంది ఇప్పుడు ఈ సమయం ఆలోచించు. సంగమా, లేక ఈ వాక్యం విన్న వాళ్ళారా, క్రీస్తునందు ఉన్నామని చెప్పుకుని వాళ్ళారా, ఆలోచించాలి. దేవుని మాటలు మనం గైకొనాలి. పరిశుద్ధాత్మ దేవునితో మనం నిలుచుండాలి. 1 దశల పత్రిక 3:12 చూస్తే కూడా దేవుని ఆజ్ఞ చరుస్తుంది. మరియు మన ప్రభువుకు తన పరిశుద్ధులు అందరితో వచ్చినప్పుడు మన తండ్రిని దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయమై అట్లా అనింద్యమైనవిగా, అంటే ఈ సరమైన వాళ్ళారా, అనింద్యం అంటే ఓకే, నిందలేనిది. ఏం లేనిది ఏంటిది? హృదయము. పరిశుద్ధత విషయమై అనిందమైన, నిందలేనిది. పరిశుద్ధ విషయమై అంటే మన పరిశుద్ధంగా ఉన్నప్పుడు అది నిందతో ఉండదు. ఎన్నో వాక్యాలు తెలియచ్చు. పరిశుద్ధత కావాలి, పవిత్రత కావాలి, నిందలేని వారుగా. అప్పుడే హృదయశుద్ధి గల వారు ధన్యులు. ఏం చూస్తారు? దేవుని చూస్తారు. ఎవరు చూస్తారు? నిందలేని వారు చూస్తారు. లేని వారు నిందలేరు. అనిందమైనది హృదయంలో ఒకటి, బయట ఒకటి పెట్టుకుంటారు కదా, చాలా తప్పు. అది చాలా తప్పు. ఆలోచించండి. పాపం వాక్యం చాలా తెలుసు చాలామందికి, కానీ ఇది ఈ విషయానికి వచ్చినప్పుడు వారు నిందతోనే ఉంటారు. ఎన్నో విషయాలు అంటారు. నా ప్రియ సోదరి ఆలోచించు. హెబ్రీ పత్రిక 6:1-2. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారుమనసు పొందుటయు దేవుని యందు విశ్వాసమును బాప్తిస్మమును గురించిన బోధయు హస్తనిక్షేపమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పులను అనే పునాది ఏం చేయకూడదు. ఇప్పుడు అదే పని చేస్తున్నారు కొంతమంది. అన్నిటిగా ఉండి వచ్చి దేవుని దగ్గర వచ్చి రక్షణ పడ్డాం, బాప్తిసం తీసుకున్నాం. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న వాళ్ళకి మళ్ళీ పునాది ఐటమ్ చూస్తున్నారు. కొన బోధ అదే కాదు. దేవుని చిత్తము నెరవేర్చాలి. మరలా వేయక క్రీస్తుని గురించిన మూలోపదేశం కానీ మాని సంపూర్ణమగుటకు సంపూర్ణమగుటకు సాగిపోదాము. ప్రేమ బిడ్డలారా, అందుకే పరిశుద్ధాత్మ కావాలి. దేవుని మాట ద్వారా ఎంత గొప్ప మాట, సాక్ష్యం. కొందరు బాప్తిసం తీసుకున్నారు, వాళ్ళకి సాక్ష్యం లేదు. సాక్ష్యం కావాలి. ఈ స్థలమైన వాళ్ళారా, నిన్ను వ్యాపారం చేసుకోవద్దన్న దేవుడు. లేక నువ్వు చేసే కొన్ని పనులు చేయకూడదు, కొన్ని స్థలాలకు పోకూడదు, కొన్ని విషయాలు చేయకూడదు. ఆలోచించు. దేవునితో కలిసి, పరిశుద్ధాత్మ దేవునితో కలిసి కోసం ఈరోజు జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధాత్మ తండ్రి,
సర్వోన్నతమైన దేవా, నీ పరిశుద్ధ పాదాల కొందనాలు చెల్లిస్తున్నాం. నీ కృపగల పాదముల కొందనాలు చెల్లిస్తున్నాం. నీ దయగల పాదముల కొందనాలు చెల్లిస్తున్నాయా. ఈ సంబంధి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేసాం. ఈ వాక్యమైన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి. మీరు ఇడిపిస్తేనే బయటకు వచ్చినాం కదా, మీరు బ్రతికిస్తేనే మేము బ్రతికాం కదా, మీరు బాగు చేస్తేనే మేము బాగోయాం కదా, మీరు ఆశీర్వదిస్తేనే మేము ఆస్తికత్తలమైన కదా. నాయన ఆ విషయం ప్రతి వారు గ్రహించే కృప దయచేయండి. వారి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని ఆయన నీ ఆత్మను కలిగి లేకపోతే దుష్టులతో కలిగి నటన చేసేవాళ్ళతో కలిగి ఉన్నప్పుడు తండ్రి అనేకులకు హానికరంగా ఉంటుంది కనుక నీ చిత్తం మీద ఎడిపించి నిమోచించండి. ఏ కుటుంబంలో ఏ అపాధి వేరకుండా సహాయం చేతండి. ఈ అంత్యకాల దిన ప్రభ నీ వైపు తిరిగి నీ రాజ్య వారసుల సహాయం చేయమని, నీ నామను బట్టి కరుణించమని, నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రతిభను బలపరచమని, నీ నాటి ఈ వాక్యాన్ని బట్టి ప్రతి స్థిరపరిచి ఆశ్రయించి దీవించి యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కుమార్తె నాకు ఫోన్ చేసింది ఏంటంటే, రక్త కణాలు పడిపోయినాయి, తర్వాత డెంగ్యూ అవి వచ్చినాయి కనుక నీ ప్రాబ్లం అమ్మ, నీకు ప్రాబ్లం, పుట్టే బిడ్డకు ప్రాబ్లం అన్నారట. నాకు ఫోన్ చేసి ఏడుస్తుంటే కుమార్తె అప్పుడు చెప్పాను, అమ్మా మన దేవుడు గొప్పవాడు కనుక నేను ప్రార్థన చేస్తాను. మేము భయపడుకొని ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన తర్వాత దేవుని అక్కడ వారు చేర్చుకున్నారు. వాళ్ళు అయితే ఏది గ్యారెంటీ చెప్పలేదని అన్నారు. నాకు చెప్పినప్పుడైతే ఎవరు కూడా గ్యారెంటీ లేదని చెప్పినారు. డెలివరీ టైంలో డెంగ్యూ, అదేవిధంగా మలేరియా, ఇంకేదో ఆ ఫీవర్ ఎక్కువైపోవటము, ఆ టైంలో లోనున్న బేబీ అంటే సమస్తం ఇమ్యూనిటీ అనేది పోవటము, ఆ తర్వాత వట్టి పరిస్థితులు ఉండటం వల్ల దానిలో ప్లేట్లెట్స్ పడిపోయి, అంటే మన పరిస్థితి సీరియస్గా ఉన్న పరిస్థితిని బట్టి వారిద్దరు కూడా ప్రమాదం అన్నారు. ఆ అమ్మాయి కూడా వాచిపోయిందని చెప్పి నాతో చెప్పినారు. చాలా మంచిదమ్మని మనం ప్రార్థన చేశాం. దేవుడైతే సజీవులుగా తీసుకొని వచ్చాడు. 4 రోజులు సోయి లేకుండా దాంట్లో ఉంటే 4 రోజులు కూడా ఏమీ లేదన్నారు. ప్రేయర్ చేసినాక దేవుడు విడిపించాడని వారికి గొప్ప సాక్ష్యం ఇచ్చారు. యేసుక్రీస్తు మహిమ కలుగాక.